హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మేము చెన్నై బీచ్కి అయితే వెళ్ళామండి. సో ఆ మినీ బ్లాగే మీరైతే చూస్తున్నారు. ఇదైతే మేము మా ప్లేస్ నుంచి మేము చెన్నైకి వెళ్ళడానికి ఒక 2 hours అయితే పట్టింది. సో అక్కడి నుంచి మేము చెన్నై బీచ్కి ఆటోలో అయితే వెళ్ళిపోయాము. చెన్నై బీచ్కి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలని. సో ఇంకా ఇప్పుడైతే వెళ్ళాము. చెన్నైలో వెరీ లార్జెస్ట్ బీచ్ అండి ఇది, మెరీనా బీచ్. సో బీచ్ పక్కనే ఉన్న ఎంజీఆర్ గారు అండ్ జయలలితమ్మ గారు సమాధులు అయితే ఫస్ట్ చూసేసుకొని తర్వాత బీచ్లోకి అయితే వెళ్దాం అనుకున్నాము. సో ఇక్కడ సమాధులు చూడడానికి వెళ్తే స్టార్టింగ్ అయితే ఇక్కడ వాటర్ ఫుల్ లాగా ఉంది. సో ఇక్కడ దీని తర్వాత కొంత ముందుకు వెళ్ళాము అని అంటే ఎంజీఆర్ గారి సమాధి అయితే ఉంది. సో ఆ సమాధి దగ్గర మా చిన్నప్పుడు అయితే ఎంజీఆర్ గారు కట్టుకున్న క్లాక్ సౌండ్ అయితే వచ్చేదని చెప్పేవాళ్ళు. ఇక్కడ చుట్టూ అయితే ఈ అంబియన్స్ చాలా బాగుంది, లోటస్ ఫ్లవర్ లాగా వచ్చి. సో ఇక్కడ చూసి ఫొటోస్ అవి తీసేసుకొని ఇంకా కాస్త ముందుకైతే వెళ్ళిపోయాము. అక్కడ జయలలితమ్మ గారు అయితే సమాధి అయితే ఉంది. సో అక్కడ కూడా చూసేసుకొని మేము మళ్ళీ బీచ్ లోపలికి వెళ్దామని స్టార్ట్ అయితే అయిపోయాము. సో ఇక్కడ చాలామంది అయితే వస్తున్నారు, ఓం శక్తి మాల అట్లా వేసుకున్నారు, టూరిజం లాగా అయితే వచ్చి చూసుకొని అయితే వెళ్తున్నారు. ఇది చెన్నైలో ఉన్న వెరీ లార్జెస్ట్ బీచ్ అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ మధ్య బీచ్లో చాలా మార్పులు అయితే చేశారు. సో కిడ్స్ ఆడుకోవడానికి అండ్ రిలాక్స్గా కూర్చోవడానికి, పిల్లలు ఆడుకునేదానికి గేమ్స్ అయితే అన్నీ అయితే ఇక్కడ పెట్టున్నారు. చాలా బాగుంది. మేము ఇక్కడ బీచ్లోకి అయితే వచ్చేసాము. మా బాబు అండ్ మా హస్బెండ్ మా తమ్ముడు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. మేమైతే కాస్త వెళ్ళాం కానీ మొత్తం అయితే ఎంజాయ్ చేయలేదు. లోపలికి వెళ్ళడానికి అక్కడ అలో చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలలు చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పి. సో మేము ఇట్లా బీచ్కి వెళ్ళి అక్కడ కాసేపు అయితే ఎంజాయ్ చేసాము. చేసేసేసి ఎర్లీ మార్నింగ్ అయితే మేము వెళ్ళిపోయాము. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే మొత్తం క్లైమేట్ కూడా చాలా కూల్గా అయితే ఉంది. సో మాకేమంత పెద్ద ఇబ్బంది అయితే అనిపించలేదు. సో అక్కడే మేమైతే లంచ్ అవి చేసేసుకొని ఫొటోస్ కానీ వీడియోస్ అట్లా తీసేసుకున్నాము. మా బాబు కాసేపు అక్కడ ఆడుకోవడం అయితే జరిగింది, మా బాబు అండ్ పాప. అండ్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.